ఓం నమో వెంకటేశాయ. ఇలవైకుంఠంగా వెలిసినటువంటి తిరుమల క్షేత్రంలో రెండవ ఘాట్ రోడ్లో చివరి మలుపు వద్ద సహజ శిలా స్వామి వారి దివ్య దర్శన భాగ్యం 2013లో స్థానికులు కనుగొనడం జరిగింది. ఆనాటి నుండి కూడా స్థానిక యువత స్వామివారికి అభిషేకం చేసేది మొదలెట్టాం. మొదట్లో పసుపు, కుంకుమ, తేనెతో స్వామివారికి అభిషేకం చేసేవాళ్ళు. కానీ కొంతమంది పెద్దలు సహజ శిలా స్వామివారు రూపం, కలరు మారుతుందని చెప్పడం ద్వారా మేము పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలము తీసుకొచ్చి అభిషేకం స్వామివారికి చేసేవాళ్ళం. ఆ ఆకాశగంగా నీళ్ళతో పాటు స్వామివారికి ప్లాస్టిక్ బిందులకి పసుపు, ఎరుపు గుడ్డని చుట్టి దాని ద్వారా దాదాపు 48 బిందెల్ని గుడ్డతో చుట్టి ఒక మాలలా తయారు చేసి స్వామివారికి వేయడం జరుగుతుంది. అదేవిధంగా గజమాల, దాదాపు 48 అడుగుల గజమాలని స్వామివారికి వేస్తూ పూలతో అభిషేకం చేయడం గత 15 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇక్కడ విశేషమేరా అంటే తిరుమలకి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను స్వామివారే ముందుగా చూసే విధంగా స్వామివారి సహజ శిల రూపం ఇక్కడ మనకి కనపడటం చాలా అదృష్టం. అదేవిధంగా స్థానిక యువతగా మేమందరం కూడా ఇక్కడ చాలా పవిత్రంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ మేము ఎప్పుడు స్వామికి అభిషేకం చేసినా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరుడ పక్షి ఇక్కడ వచ్చి వీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా హనుమంతుల వారు వానర రూపంలో కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని వీక్షించడం జరుగుతుంది. ఇక్కడ మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. స్వామివారికి పూజ చేసే సమయంలో ఎన్నో అనుభవాలు మేము మా కళ్ళారా చూస్తాం. ఓ రోజు ఉదయం తెల్లవారుతో స్వామివారికి అభిషేకం చేయడానికి వచ్చిన మేము స్వామివారి పైకి వెళ్ళాం. స్వామివారి పైకి వెళ్తే కొన్ని వేల తేనెటీగల గుంపు స్వామివారి కింద నుంచి మా కళ్ళ ముందర పోయాయి తప్ప ఏ ఒక్క తేనెటీగ కూడా మా పైన దాడి చేయకపోవడం ఈ రోజుకి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.